అందుకోసం మీరు ఏం చెప్పినా చేస్తానయ్యా. ఎరా మా నాన్నని కొట్టి అవమానించి క్షమించమంటే మేము క్షమించాలా నిన్ను? ఆగరా, మరి నేనెందుకున్నట్టు? వీడు ఏమైనా చేస్తానంటున్నాడుగా. వీడు మనకొక లెక్క. నువ్వు చేసిన తప్పుకి వీళ్ళందరి ముందు నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. అడుగుతావా? అడుగుతానయ్యా. ఏమండి? క్షమాపణ కదా అడుగుతున్నాను. ఇందులో తగ్గేదే ఉంది? అడుగుతానంటున్నాడుగా. నేను చేసింది తప్పేనయ్యా, నన్ను క్షమించండి. ఇది ఎవడి తలనేగా? కొట్టి అవమానపరిచి మా నాన్నని కట్టేసిన తలని నరికి తెచ్చాను. దాన్ని అలా ఉంచి సెల్లు తెరు. నువ్వు అనాథగా ఉండటానికి కారణం నేనే అని తెలిసి కూడా నా కూతుర్ని అలా పెళ్లి చేసుకున్నా. మా నాన్న చెప్పేవారు, ఏ మనిషి అయినా తప్పు చేయడానికి పుట్టట్లేదు అని. పరిస్థితులు ఏ మనిషినైనా తప్పు దారి పట్టిస్తాయి. పరిస్థితుల ప్రభావం వల్ల తప్పు చేసే వాళ్ళని క్షమించడమే మానవత్వం. అలా క్షమించి మర్చిపోక మనసులో పెట్టుకుంటే పగే పెరుగుతుంది, ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది. ఏ మనిషికైనా పగ ప్రతీకారాలు ఉండకూడదని మా నాన్న చెప్పేవారు. బామ్మతి, ఒక 5 లక్షల రూపాయలు ఉంటే ఒక పెద్ద బ్యాండ్ మేళం కొట్టుబెట్టుకుని దజ్జగా గడిపేస్తాను. ఇదిగో బావా, ఇందులో 5 లక్షలు ఉన్నాయి. నువ్వు అనుకున్నట్టే ఒక కొట్టు పెట్టుకుని దర్జాగా కూర్చో. ఈ 5 లక్షలు ఎక్కడివి? ఇన్నాళ్ళు కౌలుకిచ్చిన మన పొలాన్ని గురుసావన అమ్మేయమని అడుగుతున్నాడు. నువ్వు కొట్టు కోసం డబ్బులు అడిగావు కదా, అందుకే పొలాన్ని అతనికే అమ్మేశాను. ఇప్పుడు పొలం కొన్నావన్న తృప్తి ఆయనకి ఉంటుంది, నువ్వు సంతోషంగా ఉంటావు. బామ్మతి, థ్యాంక్స్. నువ్వు అమోఘంగా ఉంటావు. ఊరుకో బావా, దీనికే ఇంతలా? జీవితంలో భార్య పిల్లలు ఎంత ముఖ్యమైన వాళ్ళు తెలియజేసి నువ్వేలా చేసేవండి బామ్మర్ది. ఇంతవరకు మాకెంతో చేశావు, మా వల్ల నీకెందుకు ఇంకా శ్రమ? నాకేంటే కశ్రమ? తోడబుట్టిన వాళ్ళుంటే చేయనా ఏంటి? అన్నా, ఇలాగే ఎంతసేపు అని ఏడుస్తూ ఉందామన్నా? పోస్ట్ మార్టం చేసిన బాడీ కదా, త్వరగా మనం మిగతా పనులన్నీ చేశామంటే బాడీని శ్మశానానికి తీసుకెళ్లొచ్చు. నన్ను క్షమించండి. నేను నా భార్యతో సంతోషంగా ఉండాలని నమ్మి కాళ్ళ మీద పడ్డ మా ఆయన్ని నరికిన ఆ సన్నాసి ప్రాణాలతో ఉన్నప్పుడు ఎలా నా తాళిని తీయమంటారు? అయ్యా, ఏంట్రా? నమ్మి కాళ్ళ మీద పడ్డ నా భర్తను నరికి చంపిన సన్నాసి ప్రాణాలతో ఉండగా నేనెలా తాళిని తీస్తానని ఏడుస్తుందయ్యా. అలా ఉందా? అవునయ్యా. దానికి పోనివ్వు. అయ్యగారు మాట్లాడతారంట.
అయ్యగారు మాట్లాడాలంట. ఏమే ఏదో అన్నావట? నా మొగుణ్ణి చంపిన సన్నాసి ఇంకా ప్రాణాలతో ఉన్నప్పుడు నేనెలా తాళి తీస్తానని? ఈ సన్యాసి సస్తేనే తాళి తీస్తానంటే నీకు నేను మొగుణ్ణా లేక పాండుగాడా? ఇలా చూడు, మర్యాదగా తాళి తీసావా వాడి కర్మకాండ చేశావా అన్నట్టుండాలి. అది వదిలేసి ఏదైనా చెయ్యాలనుకున్నావో నీ మొగుణ్ణి చంపినట్టే నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. 3 రోజుల్లోపు నిన్ను నీ కొడుకుల్ని చంపేరా నా భర్త కట్టిన తాళిని తీస్తాను, గుర్తు పెట్టుకో. ఆ పని చేయలేదో నేను ఇంటి కోడల్లే కాదురా. సమయమైంది, వెళ్ళనండి. వస్తున్నా పద. మా తమ్ముడు తింటుంటే గుచ్చు గుచ్చు చూస్తున్నావేంటి? దిష్టి పెట్టగయ్యా, కడుపు నొప్పి వస్తుంది. మా నాన్న జాతర దగ్గర ఉన్నాడు, అక్కడ బందోబస్తుకు పో. ఏట మాసం భోజనం దొరుకుద్ది, పోవయా. తినరా, లెగ్ పీస్ తిను. ఈ వయసులో జాతర దగ్గరికే కదా వెళతాన్రా. నేను అనుకున్న వాడి తల నరికేశాను. ఇకపై నేను అనుకున్న వాళ్ళందరి తలలు నరకడానికి ఎప్పటికీ నువ్వు నాకు తోడుగా ఉండాలి పోతురాజు స్వామి. పొయ్యండ్రా పసుపు నీళ్లు. చూడండి, వెళ్ళి చూడండి. కాపలా ఉండకుండా ఏం పీకుతున్నావు? కొంచెం మర్యాదగా మాట్లాడండి సార్. నీకేంటయ్యా మర్యాద? మీ కుటుంబానికి సేవ చేయడానికి కదా సార్ ఈ డిపార్ట్మెంట్ ఉంది. మేము మనుషులమే. నాకు ఎటువంటి బందోబస్తు అక్కర్లేదని మీ నాన్నగారే చెప్పారు. కావాలంటే వెళ్ళి అడగండి. మా నాన్న చావడం నీకు అంత సంతోషంగా ఉంది కదా? మా గురించి నీకు తెలీదు. మేము గురి పెట్టామో ఎవ్వడూ తప్పించుకోలేడు. సార్, మీనాక్షి కుటుంబం మొత్తం చెరుకు తోటలో ఉన్నట్టు తెలిసింది. హెడ్, మీరు టీం తీసుకుని పొలాల వైపు వెళ్ళండి. నేను టీం తీసుకుని తీసుకెళ్లి నీ బాధ్యత గల పోలీస్ డ్యూటీతో వాళ్ళని మా దగ్గర నుంచి కాపాడుకో. వాళ్ళని ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు.
నా సర్కిల్లో నా అనుమతి లేకుండా అక్కడికి పోలీసులు వచ్చారు, నా మనుషులతోనే పోలీసుల్ని నరికించి ఆ మీనాక్షి కుటుంబమే పోలీసుల్ని నరికారని మొత్తం కుటుంబాన్ని ఎన్కౌంటర్ చేస్తా. సార్ నేను చెప్పేది మూసుకోవయ్యా. రేయ్ బండి తీరా. అన్నా చెప్పనా? రేయ్ ఎక్కడున్నారా? వాళ్ళందరూ చెరుకు తోటలో దాక్కున్నారంట, వెంటనే రండ్రా. వాళ్ళందరూ చెరుకు తోటలో ఉన్నారంట, బండి తిప్పన్నా. ఎందుకు సార్ వాళ్ళు చెరుకు తోటలో ఉన్నారని చెప్పారు? తప్పైపోతుంది సార్. వెళ్ళి వెతకనివ్వయ్యా, అప్పుడే ఎవరు దారి తిప్పారో ఎవరు చావబోతున్నారో తెలుస్తుంది.